నమస్తే అందరు బాగున్నారా? లాంగ్ టైమ్ నో సీ కదా. వీడియోస్ ఎడిట్ చేయడానికి జస్ట్ టైం దొరకట్లేదండి అంతే. అంతగా ఏం చేస్తున్నావు మానస అంటే వేరే పనులే ఎక్కువైపోయాయి. యూట్యూబ్ అనేది నా జాబ్, నేను రెగ్యులర్గా చేయాలి ఇది. కాకపోతే నాకు ఇంకా వేరే పనులతో కూడా టైం అంతా ఆక్యుపై అయిపోతుంది. ఎస్పెషల్లీ క్రాఫ్ట్స్ చేసే టైంలో ఇంకా ఎక్కువ అయిపోతుంది. దానికి తోడు పిల్లలకి హాలిడేస్, ఒక్కరం కూడా టైంకి పడుకోవట్లేదు. నైట్ పడుకోకపోతే పొద్దున్న లేవడానికే 11-11:30 ఇలా అయిపోతుంది. ఇంకా లంచ్ అవి చేసుకొని క్రాఫ్ట్స్ దగ్గర కూర్చొని కాసేపు అలా ఏవేవో ఇంకా ఈ మహిళా పనులు చాలా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు ఆ డిజైనింగ్ పనిలోనే ఉంటున్నాము. సో ఇవన్నీ ఆక్యుపై చేస్తున్నాయి అన్నమాట నా టైంని. దానికి తోడు ఇప్పుడు మళ్ళీ మనకు ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది కదా. సో దానికి తగ్గట్టు మేము అవుట్ఫిట్స్ తేవాలి అంటే ముందే ప్లాన్ చేయాలి. సో వాటన్నిటి గురించి ఎలాంటివి తీసుకురావాలి అని డిజైన్ చేయడానికే టైం అంతా సరిపోతుంది. ఇంకా ఈ బంటిగాన్ని ఆన్ చేశానంటే నేను అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటాను వాడు మొత్తం పిక్ చేసుకుంటున్నాడా లేదా అని. వీక్లీ 2 times వీడిని ఆన్ చేస్తూ ఉంటాను. మంచిగా పనిచేస్తాడు. నాకైతే ఇది బాగా వర్క్ అవుతుంది. అందరికీ ఉండాలని లేదు కానీ తీసుకుంటే మాత్రం మంచిగా హెల్ప్ అవుతుంది. అయితే ఈరోజు మంగళవారం కదా, మంగళవారం రోజు ఒక ఫ్రెండ్ తాంబూలం తీసుకొని ఇంటికి వస్తున్నారు. సో అందుకోసమని మంచిగా స్నానం చేసి దేవుని దగ్గర పూజ అవి చేసుకున్నాము. కొంచెం ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట పైన. ఒక ఫ్రెండ్ ఏంటంటే మంగళగౌరి వ్రతం చేసుకుంటున్నారు. దానికోసమని వాళ్ళు ఎవ్రీ ట్యూస్డే ఇంటికి వచ్చి వాళ్ళే తాంబూలం ఇచ్చేసి వెళ్తారు. సో అందుకోసమని అండ్ యూజువల్ అయితే ట్యూస్డేస్ ఈవినింగ్ టైం స్నానం చేస్తాము. ట్యూస్డే స్విమ్మింగ్ ఉంటుందన్నమాట. 1-2 hours ఉంటుంది. అలానే పూల్లో ఉండాల్సి ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి డెఫినెట్లీ స్నానం చేయాల్సిందే. అందుకే ఈవినింగ్ చేస్తూ ఉంటాము. కానీ ఈ శ్రావణ మంగళవారాలు మాత్రం తాంబూలం ఇస్తారు కదా అని చెప్పేసి మంచిగా పొద్దున్నే స్నానం చేసి దీపారాధన అవి చేసేసుకుంటున్నాము. లాస్ట్ టైం టొరంటోకి వెళ్ళినప్పుడు ఒక రెస్టారెంట్లో గుత్తి వంకాయ బిర్యానీ తిన్నాము. చాలా బాగుందన్నమాట. సో అదే మా ఆయన ట్రై చేస్తున్నారు. మరి ఆ టేస్ట్ వచ్చిందా అంటే అంత గొప్పగా ఏం రాలేదు హానెస్ట్లీ. బేసిక్గా ఇది ఏంటంటే కొంచెం బగారా రైస్ లాగా చేసి తర్వాత గుత్తొంకాయ లాగా చేస్తున్నారు. దీన్ని సపరేట్ తింటారనమాట. నాకు పర్సనల్గా బాస్మతి రైస్ స్మెల్ అంత నచ్చదు. కర్రీ కూడా ఆ రోజు కొంచెం డిఫరెంట్గా చేశారంట. యూజువల్లీ మేము గుత్తొంకాయ డిఫరెంట్గా చేసుకుంటాము. దాంట్లోకి మసాలాస్ కొంచెం వేరే వేస్తాము. బట్ ఆ రోజు ఏదో వీడియో చూసి ట్రై చేశారంట. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ మా ఆయనే చేస్తారు. నాకు అన్ని బేసిక్ వంటలు వస్తాయి. ఇలాంటి బిర్యానీస్ ఇలాంటివన్నీ మా ఆయనే చేస్తారు. సో ఇలా ప్రయోగం చేసి ఒకటి ఇచ్చారనమాట. నాకు అప్పుడు తినడానికి బాగుంది కానీ రాను తింటూ ఉంటే నాకు ఆ స్మెల్ ఎక్కువ తెలుస్తుంది, ఆ బాస్మతి రైస్ స్మెల్. చెప్తున్నాను చాలా భయంకరంగా పెయిన్ ఉంది అసలు. అంటే అనస్థీషియా దిగిపోయిన తర్వాత డాక్టర్ అన్నాడంట ఎగ్జాక్ట్లీ 6 hours ఉంటుంది పెయిన్. 6 hours కి మించి నీకు 1 minute ఫోటో తిన్నాను ఒకటి వద్దా లేదు. లాస్ట్ సండే మేము ఎక్కడికి వెళ్ళాము అంటే బ్లూబెర్రీ పికింగ్ అని చెప్పేసి వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళగానే బ్లూబెర్రీస్ లేవు, ప్లమ్ ఉన్నాయి. యాక్చువల్లీ నేను అబ్రాడ్ మూవ్ అయ్యి ఆల్మోస్ట్ 11+ years అవుతుంది. నేను ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. నాకు గుర్తుండి ఇలా యాపిల్ పికింగ్ ఇలాంటివి చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఈవెంట్స్. ఎస్పెషల్లీ సమ్మర్ వచ్చింది అంటే ఇలాంటివి ఎక్కువ పెడుతూనే ఉంటారు. కొన్ని చోట్ల టికెట్ ప్రైస్ పే చేస్తే సరిపోతుంది. కొన్ని చోట్ల మనం కోసుకునే పండ్లను బట్టి ఆ ఎల్బీస్ ప్రకారం అలా పే చేయాల్సి ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఆఫర్స్ ఉంటాయి. అయితే అక్కడ చాలా ఎక్కువ కోసుకోవచ్చు, తక్కువ ప్రైస్కే వస్తాయి అన్నమాట ఫ్రూట్స్ ఇవన్నీ. నాట ఈ కవర్లో పెట్టకూడదు. సుజాత ఆంటీ దగ్గర చుట్టారు, ఆ బ్యాగ్లో పెట్టారు. ఇక్కడ ఇలా ఫామ్స్ ఉంటాయని చెప్పాను కదా. ఈ ఫామ్స్లో మనకు అక్కడక్కడ లైవ్ బ్యాండ్స్ కూడా అరేంజ్ చేస్తారు. అంటే అక్కడ కూర్చొని మంచిగా చిల్ అవ్వచ్చు. జామ్ బాటిల్స్ ఇలాంటివి కూడా అమ్ముతారు. మంచిగా ఫ్రెష్గా చేసిన జామ్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి అమ్ముతారు. అండ్ ఈ ఫ్రూట్స్ కూడా టేస్ట్ చేస్తే ఎంత తీయగా ఉన్నాయో, అంటే మనం బయట షాప్స్లో కొనుక్కునే దానికంటే ఇక్కడ వచ్చి తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉన్నాయి అనిపించింది. జస్ట్ మేబీ నా పర్సనల్ ఒపీనియన్ అయి ఉండొచ్చు అది. కాకపోతే బాగా తీయగా ఉన్నాయి.
ఇంకా వరుసగా ఫొటోస్ ఎన్ని ఫొటోస్ తీసుకున్నామంటే వచ్చేదే ఎప్పుడో ఒకసారి. మీరు చెప్తే నమ్ముతారో లేదో, ఆల్మోస్ట్ వింటర్ కూడా స్టార్ట్ అయ్యింది. మాకు ఈవినింగ్ అయిందంటే బయట చల్లగా చలి పెడుతుంది. అందుకే మేము ఇంకా ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని మళ్ళీ వస్తామో రామో ఇక్కడికి అన్నట్టు తీసుకున్నాము. వచ్చినా కూడా మనం వచ్చే టైంకి ఈ ఫ్రూట్సే ఉంటాయో ఆర్ వేరే పికింగ్కి వెళ్తామో తెలియదు. అంటే మేమైతే బ్లూబెర్రీ పికింగ్ కోసం అని వచ్చాము. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ట్విస్ట్ ఏంటి అంటే ఇక్కడ యాపిల్స్ ప్లమ్స్ ఉన్నాయి కానీ బ్లూబెర్రీస్ ఎక్కడా కనిపించలేదు. అలా ఉంటుంది సీజన్. దగ్గరికి వచ్చి తీయాల్సింది చూడ ఎంత బరువు. గుత్తులు ఆపిల్స్. ఏంటి అలా కూర్చున్నావు? అక్కడ నుంచి బోల్డ్ అన్ని యాపిల్స్, బోల్డ్ అన్ని ప్లమ్స్. యాపిల్స్ ఏం తీసుకోలేదు, ప్లమ్ తీసుకున్నాము. అక్కడ నుంచి మేము వెళ్ళాము ఎక్కడికంటే ఒక విన్సర్ ట్రైన్స్ అని చెప్పేసి అక్కడ ఒక క్యూట్ ప్లేస్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము, మీకు గుర్తుంటే. ఇక్కడ చిన్న బుల్లి ట్రైన్స్ ఉంటాయి, దాంట్లో ఎక్కి మనం రైడ్ చేయొచ్చు అనమాట. ఎన్నిసార్లు అయినా తిరగచ్చు. మధ్యాహ్నం 3 వరకు ఉంటుంది ఇది. బేసిక్గా మినియేచర్ ట్రైన్స్. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ రైడ్స్ అన్నీ కూడా ఫ్రీనే. దీన్ని ఏంటంటే రిటైర్ అయిపోయిన సీనియర్ సిటిజన్స్ రన్ చేస్తున్నారు. దీంట్లో మనకి టికెట్ ప్రైజెస్ అంటూ ఏముండవు, వాలంటరీ డొనేషన్స్ మీదనే రన్ చేస్తున్నారు. మనం కావాలి అనుకుంటే మనం డొనేట్ చేయొచ్చు. అందరూ చూడండి ఇట్లా. ఓ అమ్మో వచ్చేసిందట. హాయ్ అంట. మీరు కూడా ఆగండి, మా దరిద్రానికి మీరు కూడా బలి. మనకు దక్కని ఆనందాన్ని వేరే పద్దు కూడా తగ్గకూడదు. పాప ఏమైందంటే మేము ఎక్కిన ట్రైన్కే ఏవో రిపేర్స్ ఉన్నాయంట. అది 2 సార్లు ఆగింది. పాపం అతను ఆయన రిపేర్ చేస్తూనే ఉన్నాడు. దాన్ని అవుతూ ఉంది, ముందుకెళ్తూ ఉంది. జస్ట్ సరదా కోసం, కానీ చాలా ఫన్గా ఉంటుంది. నాకు ఎంత నచ్చుతుంది అంటే లాస్ట్ ఇయర్ ఎంత నచ్చిందో అంతకంటే ఎక్కువ ఈ ఇయర్ కూడా నచ్చింది. ఈ ఇయర్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటో చెప్పనా, మేమందరం ఒక పిక్నిక్ లాగా చేసుకున్నాం. అక్కడ ప్లేస్ కూడా ఉంటుంది. బర్త్డే పార్టీస్ అలాంటివి కూడా ఎవరైనా కావాలనుకుంటే ప్రీ బుక్ చేసుకొని బర్త్డే పార్టీస్ అరేంజ్ చేసుకోవచ్చు. ఇఫ్ అలా కాకపోయినా కూడా మనకు చాలా స్పేస్ ఉంటుంది కాబట్టి మంచిగా పిక్నిక్ లాగా అరేంజ్ చేసుకొని అందరం ఫ్రెండ్స్ అందరూ ఉన్నారనుకోండి, అందరితో కలిసి మనం తినొచ్చు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. వింటర్ స్టార్ట్ అయింది అంటే ఇంకెలాగో అందరూ ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉండడమే కదా. ఇలా సమ్మర్స్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో పిక్నిక్ అలా వెళ్ళాము అంటే చాలా సరదాగా ఉంటుంది. అండ్ టైం ఎలా అయిపోయిందో కూడా తెలియదు. ఆ రోజు మేము ప్లాన్ చేసుకున్నది ఒకటి, మాకు జరిగింది ఒకటి. అంటే బెస్ట్గానే జరిగింది, ఇంకా బెస్ట్గా జరిగింది. మేము బేసిక్గా ఈ పికింగ్ అండ్ ఈ విన్సర్ ట్రైన్స్కి వచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ మాకు ఇంకా 3 o'clock అంతా అది క్లోజ్ చేస్తారు ఈ విన్సర్ ట్రైన్స్ది. అందుకని మేమేమనుకున్నామంటే అక్కడే కయాకింగ్ ఒకటి ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్దాం అనుకున్నాము. అక్కడికి వెళ్ళే దారిలో ఏంటంటే మాకు ఈ టిమ్ హార్టన్స్ అండ్ మెక్డీ కనిపించాయి. అక్కడికి వెళ్ళి కొంచెం కాఫీ తీసుకునే వాళ్ళు కాఫీస్, ఐస్ క్రీమ్స్ తీసుకునే వాళ్ళు ఐస్ క్రీమ్స్, ఆ 2 స్టోర్స్లో కవర్ చేసేసాం బేసిక్గా ఎవరికి అన్యాయం చేయకుండా. సో ఇక్కడ నుంచి ఇంకొక 15-20 minutes మ్యాక్స్ అంతట్లోనే కయాకింగ్ కూడా ఉంటుంది. ఇది చిన్న ఊర్లాగానే ఉంటుంది కానీ హాలిఫాక్స్ చాలా క్యూట్ అండ్ స్వీట్ ప్లేస్ అండి. మంచి మంచి అట్రాక్షన్స్ ఉంటాయి, టూరిస్ట్ అట్రాక్షన్స్. ఎక్కడికైనా క్యాంపింగ్స్ కానీ ఇలా పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట. అంటే మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. ఇక్కడ వీళ్ళిద్దరు కనిపిస్తున్నారే, వీళ్ళిద్దరు ఎందుకు నవ్వుతున్నారో తెలియదు. మూసి నవ్వులు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. మాకు చెప్పమంటే మాత్రం చెప్పరు. అండ్ ఇక్కడ నుంచి చెప్పాను కదా ఎక్కడికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి లాంగ్ లేక్ అడ్వెంచర్ కంపెనీ అని చెప్పేసి అక్కడ మనం ప్యాడ్లింగ్ చేయొచ్చు.
2 అవర్స్ టైం ఇస్తారు మనకు. అండ్ ఈ ఎక్విప్మెంట్ అంతా ఆఫ్కోర్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ప్రాబ్లం ఏమి ఉండదు, పెద్ద డీప్గా కూడా ఏమి ఉండదండి. కానీ థింగ్ ఈజ్ దట్ చాలాసేపు చేయాల్సి ఉంటుంది, చేతులు నొప్పి వస్తాయి. నాకైతే ఒక చోట బ్రూజ్ కూడా వచ్చేసింది కాలికి, ఎక్కడ ఏది కొట్టుకుందో తెలియదు. యూజువల్లీ ఒక ప్యాడ్లింగ్ బోట్లో ఇద్దరు అలో ఉంటారు, కానీ వీళ్ళ దాంట్లో మాత్రం 3 అలో చేశారు. అదైతే ఆల్మోస్ట్ ఫ్రంట్ సైడ్ చూడండి లోపలికి వెళ్ళిపోతుంది. ఇలాంటివి ఏమన్నా ఉంటే కొంచెం మంచిగా ఎండ ఉన్నప్పుడు అలా ప్లాన్ చేసుకుంటే ఆ వెదర్కి బాగా సెట్ అవుతుందండి. ఈవినింగ్ అయ్యే కొద్దీ చలి ఎక్కువ అయ్యే కొద్దీ వాటర్లో డెఫినెట్ వాటర్ నన్నా ఏం వాటర్ ఏంటి, నార్మల్ వాటరే, ఏం లేదు. అబ్బు ఏంటిదమ్మా అంట. చూడు ఒక సైడ్కి బెండ్ అయిపోయారు బేబీ, బెండ్ అయిపోయారు వాళ్ళు కూడా. బరువు ఎక్కువ ఉండే సైడ్ బెండ్ అయిపోతుంది కదా. ఇట్లా తడుస్తాము. ఆ చలికి బాగా ఇంకా ఎక్కువ చలి అనిపించింది మనకి. ఇన్ పర్సన్ మేము ప్రిపేర్డ్గా కూడా రాలేదు, ఎక్స్ట్రా అవుట్ఫిట్స్ అవన్నీ ఏం పెట్టుకోలేదు. ఆ దెబ్బకి ఇంకా చలి అనిపించింది. మొత్తానికైతే అలా ఎంజాయ్ చేసాం. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చేటైతే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.